మొత్తం భారీ ఉందన్నమాట గణేశుడు. 22 ఫీట్స్ అసలు వీడియోలో క్యాప్చర్ అయితే లేదు. సో ఇప్పుడు నేనైతే కొంచెం దూరం పోయి తీస్తున్నా. ఇంకొకటి మన గణేశుని కళ్ళు గిటంగా డీటెయిలింగ్ మొత్తం గణేశుడి కిరీటం మీద శివుడు అయితే వచ్చిందనమాట. అందరికీ జై శ్రీరామ్ గైస్. రైట్ నౌ నేను ధూల్పేట్ పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ మనకి 2026 అయితే ధూల్పేట్ అసలు ఏడా కలర్ కానీ గణేశులు అయితే ఉన్నాయి అనమాట. సో అన్నోళ్ళ తానైతే ఆల్మోస్ట్ అన్ని కలర్ అయిపోయినాయి అనమాట గణేశులు. సో మీకు ప్రతి ఒక్క గణేశుని డీటెయిలింగ్ అయితే చూపిస్తాను. సో మన వీడియోని లాస్ట్ దాకా చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంటర్ కాగానే అయితే గణేశుడు అయితే రైట్ సైడ్ లో మనకి దర్శనం ఇస్తున్నారు. బ్యూటిఫుల్ గణేష్ ఐడియల్ అనమాట. ఎందుకంటే గణేశుడు మనకి మంచిగా సింహాసనం మీద కూర్చుండు, చేతులు అయితే పికాక్ మీద అయితే వేసుకుంది అనమాట మంచిగా. అండ్ మనకి రైట్ సైడ్ లో దర్శనం ఇస్తుండు. ఇంకొకటి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి కట్ వస్తుంది అనమాట చేతిలో. అండ్ బ్యాక్గ్రౌండ్ లా మనకి ఇట్లా బ్యూటిఫుల్ గణేష్ అయితే గోల్డ్ కలర్ అయితే. ఇంకొకటి మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో కుమారస్వామి అయితే వచ్చింది అనమాట. కుమారస్వామి ఇంకొకటి పంచ రియల్ అనమాట. పంచ అయితే మనకి ఏదైతే పంచ క్లాత్ ఉంటది కదా, సో మంచిగా క్లాత్ ఉంది అనమాట. చూసుకోవచ్చు మీరు క్లాత్. ఇంకొకటి మనకి కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ కొడుతుంది అనమాట. ఇట్లా చెంకాయిస్తుంది అనమాట కుందన్ వర్క్. సో దాదాపు గణేశుని ఫీట్ వచ్చేసి మనకైతే ఒక 13 ఫీట్స్ ఉంటాయి అనమాట గణేశుడు. చూసుకోవచ్చు మనం కింది నుంచి మీద దాకా. అండ్ ఆల్మోస్ట్ కలర్ మొత్తం అయిపోయింది అనమాట. ఇంకొకటి మనం రైట్ సైడ్ లో పోయినట్టయితే మనకి కుమారస్వామి అవతారం అనమాట గణేశుడు. మంచిగా కూర్చుంది అనమాట. ఇంకొకటి మనకి బ్లూ కలర్ పంచ్ వచ్చింది అనమాట. మొత్తం గోల్డ్ కలర్ వర్క్ వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో త్రిశూలం పట్టుకుని ఉండు గణేశుడు. ఇంకొకటి మనకి కత్తి వస్తుంది అనమాట చేతిలో. గణేశుడు మనం ఏదైతే ఫేస్ ఉందో ఫేస్ లైటంగా మొత్తం కుందన్ వర్క్ వేసారు. అండ్ మనకి ఇలా చెవు లైటంగా తొండం మీద సో ఏదైతే నగలు మొత్తం గోల్డ్ గోల్డ్ వేసారు అనమాట. ఇంకొకటి మనకైతే గణేశుడు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే నెమిలీలు ఉంటాయి కదా, సో నెమిలీలు వచ్చేసినాయి అనమాట, పికాక్స్. ఇంకొకటి మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే అది కత్తి ఉంటది కదా కుమారస్వామిది, సో అది వచ్చింది అనమాట. ఇంకొకటి ఆయన గణేశన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనమాట కుందన్ వర్క్ విధంగా. సో గణేశన్ ఫీట్ దాదాపు వచ్చేసి మనకి ఒక 15 ఫీట్స్ ఉంటాయి అనమాట గణేశుడు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు వచ్చేసి మనకి 22 ఫీట్స్ ఉంటుంది అనమాట. అయ్యప్ప స్వామి అవతారం ఉందన్నమాట గణేశుడు. సో చాలా పెద్ద ఉందన్నమాట గణేశుడు. అసలు వీడియోలో అయితే కనిపిస్తలేదు. సో మనకి గణేశుడు ఏదైతే అయ్యప్ప స్వామి ఇట్లా కూర్చున్నప్పుడు మనకి ఇట్లా ఉంటది కదా, సో అది వచ్చింది అనమాట. ఇంకొకటి మనకి గణేశుడు చేతులు గిట్టంగా ప్రాపర్ ఒక బుజ్జ గణేశుడు ఎత్తుండాలో అత్తుందన్నమాట గణేశుడు. బుజ్జ ఇటంగా చాలా పెద్దగా. ఇంకొకటి మనకి కళ్ళు చూసుకుంటే మంచిగా కళ్ళు ఇటంగా మొత్తం ఫినిషింగ్ వర్క్ ఇటంగా ఎక్సలెంట్ అయిపోయింది అనమాట. ఇంకొకటి కుందన్ వర్క్ అయితే గణేశుడికి ఏం లేదు. ఎందుకంటే మొత్తం ప్రాపర్ బుజ్జ గణేశుడు. మనకి మాల గిటంగా వచ్చింది అనమాట. ఈడ చూసుకుంటే ఈడ దాని కింది దాకా, సో ఇంకొస్తుంది అనుకుంటా మాల. అండ్ మనకి ఏదైతే కిరీటం మీద ఉందో కిరీటం మీద అయితే శివుడు వచ్చింది అనమాట. శివుడు వచ్చిండు. ఇంకొకటి మనకి చెవుల ఐటంగా ఇక్కడ మనకి త్రిశూలం అండ్ ఇక్కడ కుమారస్వామి ఆయుధములు ఉంటాయి కదా, సో అది వచ్చింది అనమాట. సో ప్రాపర్ గా గణేశుడి ఫీట్ వచ్చేసి మనకి 22 ఫీట్స్ ఉంటాయి అనమాట. సో మనకి తొండం మీద ఇటంగా ఏదైతే తొండం ఉందో సో మంచిగా ఒక డీటెయిలింగ్ వర్క్ అయితే జరిగింది అనమాట. ఒకసారి మీకు అక్కడ కిందికి ఏం చూపిస్తా గాయస్. ఒకసారి మీకు మొత్తం గణేశుడు ప్రాపర్ గా గణేశుడు ఎంత పెద్దగా ఉందో మొత్తం భారీ ఉందన్నమాట గణేశుడు. 22 ఫీట్స్ అసలు వీడియోలో క్యాప్చర్ అయితే లేదు. సో ఇప్పుడు నేనైతే కొంచెం దూరం పోయి తీస్తున్నా. ఇంకొకటి మన గణేశుని కళ్ళు గిటంగా డీటెయిలింగ్ మొత్తం గణేశుడి కిరీటం మీద శివుడు అయితే వచ్చింది అనమాట. సో ఇదనమాట గణేశుడు ఆల్మోస్ట్ కలర్ అయిపోయింది. సో గైస్ ఇంకొక గణేశుడు వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉందన్నమాట గణేశుడు. గణేశుని ఫీట్ వచ్చి మనకి ఒక 15 నుంచి 16 ఫీట్స్ దాకా ఉంటది. ఇంకొకటి మనకి గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని. ఇంకొకటి సైడ్లకి ఏదైతే 2 సైడ్లకి ఏనుగులు వచ్చినాయి అనమాట. మనకి గణేశుని పంచ ఎల్లో కలర్ ఒరిజినల్ పంచ, సో రియల్ పంచ అనమాట. గణేశుని కలర్ గిటంగా మనకి బ్లూ కలర్ వచ్చింది అనమాట. సో చేతులకు వచ్చేసి మనకి రెడ్, సో అట్లా మొత్తం వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి మనకి గణేశుని ఫేస్ చూసుకున్నట్టయితే ఎంత మంచిగా ఉందన్నమాట. సో మస్తు బ్యూటిఫుల్ ఉందన్నమాట గణేశుని ఫేస్ వచ్చేసి. ఇంకొకటి మనకి గణేశుని ఏదైతే నగలు ఆహారాలు ఉన్నాయో అన్ని ఒరిజినల్ కుందన్ వర్క్ నుంచి అయితే చేసిరు అనమాట. ఇంకొకటి మనకి గణేశునికి వచ్చేసి 6 చేతులు ఉన్నాయంట. మొత్తం వెంకటేశ్వర స్వామి అవతారం కాన్సెప్ట్ తోనే ఈ గణేశుని అనేది చేసిరు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ వల్ల ఇంకా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట గణేశుడు. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు గణేశుని అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఏదో కమాండ్ ఉంటది కదా, సో ఆ కమాండ్ లెక్క ఉందన్నమాట గణేశుని బ్యాక్గ్రౌండ్. అండ్ మనం కిరీటం చూసుకున్నట్టయితే ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తా. కిరీటానికి మనకి కుందన్ వర్క్ ఏదైతే ఒరిజినల్ ఇచ్చింది అనమాట. సో మనకి బొట్టు కానీ మొత్తం ఏదైతే వెంకటేశ్వర స్వామి అవతారంలో బొట్టు ఉంటుందో సో ఆ బొట్టు వేసిరు అనమాట. మనకి చేతుల ఐటంగా వెంకటేశ్వర స్వామి ఆయుధాలు ఉన్నాయి. ఇంకొకటి మనకి వెంకటేశ్వర స్వామి ఏదైతే చేతులు ఉంటాయో సో ఎగ్జాక్ట్ గా అదే చేతులు అనేది మనకి ఈ గణేశుని అయితే వేయడం జరిగింది. చూసుకోవచ్చు 1, 2, సో ఈడ గణేశులు అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో
మనకి ఇంకొకటి మొత్తం క్లారిటీ చూపిస్తాం మనకి. సో ఈ గణేశుడి కీటంగా ఏంటంటే, ఈ గణేశుడి కీటంగా రాముని అవతారం అయితే ఈ గణేశుడు అన్నమాట. సో ఈ గణేశుడు వచ్చేసి మనకి రాముని అవతారంలో ఉండు. అండ్ మనకి గణేశుని పంచగీతంగా ఎల్లో కలర్ లో ఉంది. సో గణేశునికి ఏదైతే కుందన్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయినాక మీకు చూపిస్తాను. అండ్ మనకి రైట్ సైడ్ లా లెఫ్ట్ సైడ్ అయితే గణేశుడు బాణం ఏదైతే బాణం ఉంటుందో, సో బాణం అనేది పట్టుకోండు. ఇంకొకటి మనకి రైట్ సైడ్ లా చక్రం ఉందన్నమాట. ఇంకొకటి మనకి ఇలా శంఖం వచ్చింది గణేశుడికి. ఈ చేతిలో అయితే దర్శనం ఇస్తుంది గణేశుడు. సో గణేశుని ఫీట్ వచ్చేసి మనకైతే ఒక 13 నుంచి 14 ఫీట్స్ దాకా ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేష్ ఐడియల్ ఇది అనమాట. సో మీ గణేశుని చూసుకోవచ్చు. అండ్ మనం అయితే దిస్ ఈజ్ అ గణేష్ మొత్తం 1, 2, 3 మొత్తం ఆల్ రాజ్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో. సో మనకి అన్న వాళ్ళ కింద నంబర్ ఇస్తా. సో నంబర్లో అయితే మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళ గణేష్ అయితే బుక్ చేసుకోండి. ఆల్రెడీ బుకింగ్ అయితే ఇది అనమాట వీడియో. సో మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళా ఇంకా కొత్త బ్లాగ్తో అయితే మీ ముంగట వస్తాను అనమాట. అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.